లాలీ సలాం సారీ లాల్ సలాం సినిమాకి వెళ్తే చుక్కలు చుక్కలు కనపడతాయి నాయన. ఎంత దారుణం. సినిమాకి వెళ్తే ఏడుపు రావడం ఖాయం. ఎమోషనల్ సీన్స్లో కాదు, సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి చివరి వరకు ఏడుస్తూనే ఉంటారు. పరమదరిద్రంగా ఉంది ఈ సినిమా ప్లాట్ ఇంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఎందుకంటే అంత రొటీన్ ప్లాట్ అది. ఏం లేదు, కులాల మధ్య మతాల మధ్య గొడవలు, దాన్ని ఫైనల్గా ఎలా ఆపుతారు ఏంటి, అది కూడా ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం ఇంతే అన్నట్టు ఉంటుంది. మనమంతా ఒక్కటే అనడానికి వాళ్ళు ఏం చెప్తారో చెప్పనా, మన రక్తం అంతా ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి మనం అంతా ఒక్కటే అని చెప్పారు. ఇది ఎప్పుడో పూర్వమే విన్నాం కదా మనం, మళ్ళీ దీన్ని చెప్తున్నారు అంటే పాత రికార్డులే మళ్ళీ ప్లే చేస్తున్నారు. ఎంత దారుణం సార్. కొన్ని సినిమాలు చూస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ ఈ సినిమా ఎంత ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా ఇంట్రెస్ట్ పోతుంది. సినిమాకి వెళ్ళేటప్పుడు కచ్చిప్ పట్టుకెళ్ళండి, ఉపయోగపడదు. ఇంకో ఫ్రీ అడ్వైస్ ఇమ్మంటారా, అదేంటంటే ఒక దుప్పటి కూడా పట్టుకెళ్ళండి, వీలైతే మంచం కూడా పట్టుకెళ్ళండి. చక్కగా అక్కడే పడుకోవచ్చు, అంత బాగా నిద్రపడుతుంది. నాకు కూడా బాగా పట్టింది. సినిమా మ్యూజిక్ బాగుందా అంటే మ్యూజిక్ కూడా చాలా 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 అద్భుతమైన దరిద్రం అనమాట. అది కూడా దాని గురించి వర్ణించడానికి నా మాటలు కానీ నాకున్న జ్ఞానం కానీ అస్సలు సరిపోదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అవి కూడా ఏదో అంతంత మాత్రంగా ఉన్నాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా చూడాలంటే మాత్రం మీరు చాలా ధైర్యంగా ఉండాలి, అప్పుడు ఈ సినిమాని చూడగలరు. ఈ సినిమా ఎందుకు తీశారు అనే ప్రశ్నకి సమాధానం లేదు. ఈ సినిమా చూస్తే మనకేదో తెలుస్తుంది అనడానికి కూడా సమాధానం లేదు. రజనీకాంత్ గారు అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారనే దానికి సమాధానం కూడా లేదు. నాకైతే ఈ సినిమా అస్సలు నచ్చలేదు, చూడొద్దు. ఇంకైనా కూడా నేను వెళ్తాను అంటే మీ ఇష్టం, మీ కర్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.